మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ హితేష్ గారు, ఆర్థోపెడిక్ సర్జన్. సార్తో మాట్లాడి మన మోకాల నొప్పుల గురించి, వీటి గురించి చాలా డిస్కషన్ చేయాలి. సార్తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్కారం సార్, గత వీడియోలో మనము ఎందుకు వస్తుంది, కాజెస్ ఏంటి, దీనికి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ ఏం తీసుకోవాలి, దీని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఏంటంటే సార్, కొన్ని స్టేజెస్ అనేవి ఉంటాయంట. సో మోకాల నొప్పులో ఈ స్టేజ్, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఇలా మాట్లాడుతూ ఉంటారు. సో అంటే మనకి స్టేజెస్ లో మనం ఎలా తెలుసుకోవాలి, ఏ స్టేజ్ లో ఉంటే మన మోకాలు అనేది అరుగుదలకి ఇంకా దగ్గరలో ఉన్నాయని ఎలా తెలుసుకోవచ్చు అంటారు? సో ఆస్టియోఆర్థరైటిస్ అంటే పై ఎముక కింద ఎముక అంటే ఫీమర్ టిబియా ఒకదాని మీద ఒకటి రాసుకోవడం వల్ల డీజనరేషన్ అయ్యి మధ్యలో ఉన్న గుజ్జు అరుగుదల వల్ల వచ్చే జబ్బు. దీన్ని మనం ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. దీని డయాగ్నోసిస్ ఎక్స్రే బట్టి చేయగలుగుతాం. స్టేజింగ్ అండ్ డయాగ్నోసిస్ కి ఫస్ట్ కావాల్సింది ఎక్స్రే. సో మోకాల్ది ఏపిఎన్ లేటరల్ అంటే ఫ్రంట్ నుంచి సైడ్ నుంచి 2 ఎక్స్రేస్ తీసి దాన్ని బట్టి స్టేజింగ్ చేస్తాం. ఈ మోకాల్ చిప్పుల అరుగుదలని 4 స్టేజ్లుగా డివైడ్ చేస్తాం. 1, 2, 3, 4. దీంట్లో 1 and 2 ఇస్ మైల్డ్ టు మోడరేట్ ఆస్టియోఆర్థరైటిస్. అంటే మోడరేట్ గా, మైల్డ్ టు మోడరేట్ గా మోకాలు అరిగినట్టు. అంటే ఇక్కడ గుజ్జు అరిగిపోయి ఉంటుంది కానీ ఇంకా కొంచెం గ్యాప్ మిగిలి ఉంటుంది పై ఎముక కింద ఎముక మధ్యలో. దీనివల్ల ఇంకా మూమెంట్ ఉన్న పెయిన్ఫుల్ మూమెంట్ ఉంటుంది పేషెంట్ కి. సో ఈ స్టేజ్ వరకు మనం మెయిన్ గా ఫోకస్ చేయాల్సింది పేషెంట్స్ కి ఎక్సర్సైజ్ నేర్పించడం, థై మజిల్స్ స్ట్రెంథనింగ్ చేయడము అండ్ ఫ్యూ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. ఏంటివి? ఒకటి, బరువు ఎక్కువ ఉన్నట్టయితే బరువు తగ్గడం చాలా ఇంపార్టెంట్. చాలా మంది మోకాలు నొప్పులతో ఉన్నోళ్ళు, పెద్ద వయసు ఉన్న వాళ్ళు బరువు ఎక్కువ ఉండి ఇప్పుడు మేము ఎట్లా తగ్గాలి నొప్పి, మాకు మోకాలు నొప్పులు ఉన్నాయి అన్న క్వశ్చన్ తో వస్తారు. సో బెస్ట్ ఎక్సర్సైజ్ ఇస్ స్విమ్మింగ్. స్విమ్మింగ్ ఇంట్రెస్ట్ ఉండి వచ్చిన వాళ్ళు స్విమ్మింగ్ చేయడం వల్ల బరువు ఈజీగా తగ్గుతారు. స్విమ్మింగ్ వల్ల మోకాల మీద ఎట్లాంటి స్ట్రెస్ పడదు. సో స్విమ్మింగ్ ఇస్ వన్ అడ్వైజబుల్ ఆర్ వెరీ కంఫర్టబుల్ ఎక్సర్సైజ్ టు డూ ఫర్ పీపుల్ హూ వాంట్ టు లూజ్ వెయిట్ వితౌట్ స్ట్రెస్సింగ్ ఎనీ జాయింట్స్. అంటే ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు వాళ్ళ బరువు పడకుండా, బరువు అసలు నీస్ మీద పడకుండా కంఫర్టబుల్ గా స్విమ్మింగ్ చేసి వెయిట్ తగ్గచ్చు. రెండోది డైట్ మోడిఫికేషన్. ఒబేసిటీ, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఫ్యాట్స్ తక్కువ, కార్బ్స్ తక్కువ తీసుకొని హై ప్రోటీన్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటే దాని వల్ల కూడా కొంతవరకు బరువు తగ్గుతారు. ఇట్లా ఫుడ్ తో ఎక్సర్సైజ్ తో బరువు తగ్గించుకోవడం పక్కన పెట్టగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి, మెట్లు ఎక్కడం. మెట్లు ఎక్కడం ఎంత తగ్గిస్తే మోకాళ్ళ లైఫ్ అరుగుదల అంత తగ్గి లైఫ్ అంత పెరుగుతుంది. 2, కింద కూర్చోవడం. బాస్పట్లు వేసుకొని కానీ కింద ఫ్లోర్ మీద కూర్చోవడం కానీ మాక్సిమం అవాయిడ్ చేయాలి. 3, టాయిలెట్స్కి వెళ్ళినప్పుడు ఇండియన్ టాయిలెట్స్ కాకుండా వెస్టర్న్ టాయిలెట్స్ యూజ్ చేయడం బెనిఫిషియల్ నీ హెల్త్. ఈ 3 జాగ్రత్తలు తీసుకుంటే మోకాళ్ళ అరుగుదల అనేది తగ్గించగలుగుతాం. అంటే ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు వచ్చినాయో వాళ్ళకి అంటున్నారా, నార్మల్ వాళ్ళకి కూడా ఇవన్నీ అవాయిడ్ చేయాలి అంటున్నారా? నార్మల్ పీపుల్ కూడా ఏజ్ పెరిగే కొద్దీ స్టార్టింగ్ ఎర్లీ స్టేజ్ 1 ఆర్ జస్ట్ బిఫోర్ స్టేజ్ 1 జస్ట్ నీ పెయిన్ స్టార్ట్ అవుతున్న దగ్గర నుంచి అందరు ఈ ప్రికాషన్స్ తీసుకుంటే వాళ్ళకి మోకాళ్ళ నొప్పుల అరుగుదల అనేది వచ్చే అవకాశం, ప్రోగ్రెస్ అయ్యే అవకాశం 2 తగ్గుతాయి. మోకాళ్ళ అరుగుదల ఎట్లా అంటే ఎప్పటికన్నా స్టేజ్ 1, 2కి, స్టేజ్ 2, స్టేజ్ 3కి వెళ్తుంది కానీ ఏం చేసినా రివర్స్ రాదు. సో మనం ఏం ట్రీట్మెంట్ చేసినా, ఏం ప్రికాషన్స్ తీసుకున్నా ఆ ప్రోగ్రెషన్ స్పీడ్ని తగ్గగలుగుతాం కానీ ఒకసారి స్టేజ్ 2కో 3కో వెళ్ళిన మోకాల్ని మళ్ళీ స్టేజ్ 1కి రిటర్న్ మాత్రం తీసుకురాలి. సో నేను చెప్పిన జాగ్రత్తలు, డైట్, వెయిట్ తగ్గడం, ఫిజియోథెరపీ, కండరాలు బలం పెంచడానికి ఎక్సర్సైజ్లు, ఇవన్నీ ఓన్లీ ప్రోగ్రెషన్ ఆర్ ఈ అరుగుదల స్పీడ్ని మాత్రమే తగ్గించగలుగుతాయి. అంతేగాని అరిగిపోయిన మోకాల్ని ఏం చేసినా రిటర్న్ కి నార్మల్ తీసుకురాలి. మీరు ఏం ఫుడ్ అయినా తినండి, ఏం ఎక్సర్సైజ్ అయినా చేయండి, రివర్స్ మాత్రం కాదు. ఎవరన్నా మీకు రివర్స్ చేయొచ్చు, ఎస్పెషల్లీ ఇప్పుడు కొత్తగా మార్కెట్ లో పిఆర్పి, హైల్రోనిక్ యాసిడ్, రకరకాల ఇంజెక్షన్స్ వచ్చాయి. ఈ ఇంజెక్షన్స్ తీసుకుంటే మీకు సర్జరీ అవసరం లేదని కూడా చాలా మంది ఇప్పుడు కొత్తగా ట్రెండ్ లో ఉన్నాయి. నా అభిప్రాయంలో ఈ ఇంజెక్షన్స్ వల్ల కొందరికి ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు, కొందరికి ఉండకపోవచ్చు. కానీ ఏదైనా సరే స్టేజ్ 2 వరకే దాని వల్ల ఏమైనా ప్రయోజనం ఉండొచ్చు. అప్పుడు కూడా అరిగిపోయిన మోకాల్ని అది రివర్స్ చేయదండి. అరిగిపోయిన గుజ్జుని అది రిటర్న్ తీసుకొని రాదు. ఓన్లీ ఫర్దర్ అరగకుండా అండ్ నొప్పి తగ్గించడానికి కొంతవరకు ప్రయోజనం ఉండొచ్చు. కానీ ఒకసారి స్టేజ్ 3, స్టేజ్ 4కి వచ్చేసిన తర్వాత మోకాల అరుగుదల అంటే పైన ఎముక కింద ఎముక ఇప్పుడు ఒకదాని మీదకి వచ్చేసి రాసుకుంటున్నాయి, ఒకదాని మీద ఒకటి. గుజ్జు తగ్గిపోయి బాగా పైన ఎముక కింద ఎముక ఒకదాని మీద ఒకటి రాసుకుంటూ వంకర్లు కూడా పోయే అవకాశం ఉంది. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మాత్రం ఎటువంటి ఇంజెక్షన్స్ పనిచేయవండి.
ఫిజియోథెరపీ కంటిన్యూ చేయాలి, కొంతవరకు మందులు వాడచ్చు. ఈ మందులు ఫిజియోథెరపీతో పాటు ఎంతకాలం నొప్పులు లేకుండా కంఫర్టబుల్ గా నడవచ్చి పని చేసుకోగలుగుతుంటే అంతకాలం నడిపించి దాని తర్వాత సర్జరీ మాత్రమే ఆప్షన్. ఒకసారి స్టేజ్ 3 స్టేజ్ 4కి వచ్చి మందులతో ఫిజియోథెరపీతో కూడా నొప్పి తగ్గట్లేదు, డైలీ మనం చేసుకునే పనులకు మనకి ఇబ్బంది అవుతుంది, వర్క్కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది అనుకుంటే సింగిల్ బెస్ట్ ఆప్షన్ సర్జరీ అండి. సర్జరీలో కూడా ఇప్పుడు రకాలు ఉన్నాయి. ఇంతకు ముందులాగా మొత్తం మోకాలు చిప్ప మార్చకుండా ఇప్పుడు పార్షియల్ నీ రీప్లేస్మెంట్ అని వచ్చింది. సో ఒక మోకాల్లో ఓన్లీ లోపల భాగం డ్యామేజ్ అయ్యి బయట లేటరల్ భాగం మంచిగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు పార్షియల్ నీ రీప్లేస్మెంట్ ఆప్షన్ ఉంది. అండ్ టోటల్ నీ రీప్లేస్మెంట్ ఆప్షన్ లో కూడా మనకి కొత్తగా రోబోటిక్ ఆప్షన్ ఉంది. ఇట్లా 3 రకాలు ఉన్నాయి చేయించుకోవడానికి. ఎవరి అవసరం బట్టి, ఎవరి నీ ఇష్యూ బట్టి వాళ్ళు చూస్ చేసుకొని కంఫర్టబుల్ గా ఆపరేషన్ చేయించుకొని హ్యాపీగా మళ్ళా నార్మల్ నీకి రావడానికి బ్రహ్మాండమైన అవకాశం ఉంది. చాలా మంది అడుగుతుంటారు, మోకాలు చిప్ప ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఎన్ని రోజులు బెడ్ లో ఉండాలి, ఎన్ని నెలలు పడుతుంది మళ్ళా నడవడానికి. 95 to 99% ఆఫ్ ద పేషెంట్స్ మంచిగా సర్జరీ అయిపోయిన వాళ్ళకి ఇవాళ ఆపరేషన్ అయితే నెక్స్ట్ డే నుంచే నడవచ్చు. ఇవాళ ఆపరేషన్ అయితే నెక్స్ట్ డే నుంచే వాకర్ హెల్ప్ తో నడవచ్చు. వాళ్ళే వాకర్ హెల్ప్ తో వెస్ట్రన్ టాయిలెట్ కి వెళ్ళి టాయిలెట్ యూజ్ చేసుకోవచ్చు, నడుచుకుంటూ డైనింగ్ టేబుల్ మీద వెళ్ళి ఫుడ్ కూర్చొని తినొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ తో ఇంట్లో నడవడానికి కూడా ఛాన్స్ ఉంది. అంత టెక్నాలజీ అంత పెరుగుందండి ఈ ఆపరేషన్ లో. ఇంప్లాంట్ లైఫ్ అంత ఇంప్రూవ్ అయి ఉంది. అండ్ సక్సెస్ రేట్ కూడా ఒకప్పుడు కాలంతో పోలిస్తే ఇప్పుడు క్లోజ్ టు 98-99% సక్సెస్ రేట్ ఉంది ప్రొసీజర్. ఒకప్పుడు జనాలు చాలా భయపడేవాళ్ళు, మోకాలు చిప్పులు మార్పిడి ఆపరేషన్ అంటే చాలా పెద్ద ఆపరేషన్, ఇన్ఫెక్షన్లు అవుతాయి, లేకపోతే మూవ్మెంట్ రాదు, లేకపోతే నెలలు ఎవరి మీద ఆధారపడాలని. అవన్నీ ఒకప్పుడేమో అండి. ఇప్పుడైతే అట్లా లేదు. ఆపరేషన్ అయిన 15 రోజులు కుట్లు తీసేస్తారు, నెల రోజులకి వాకర్ పార్షియల్ సపోర్ట్ తో కంఫర్టబుల్ గా నడుచుకోవచ్చు. ఎవరి సపోర్ట్ లేకుండా నడవచ్చు అంటే వాళ్ళ లైఫ్ కి వాళ్ళు 1 to 2 months కి నార్మల్ కి రిటర్న్ అయిపోతుంది. ఓకే సార్, ఇందాక మీరు ఒక మాట అన్నారు, కాఫీ టీ అనేది కొంత మేరకు ఎఫెక్ట్ చేస్తుంది అని. అది ఏ విధంగా అంటారు సార్? సో ఎక్సెస్ గా ఆల్కహాల్, స్మోకింగ్, కాఫీ ఈ తాగే వాళ్ళకి కూడా కొంతవరకు బోన్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. సో బోన్ లో హీలింగ్ కెపాసిటీ, జాయింట్ లో ఉండే కార్టిలేజ్ హెల్త్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి. ఎందుకంటే ఇవన్నీ బాడీకి ఎంటర్ అయినప్పుడు ఫ్రీ రాడికల్స్ ని ప్రొడ్యూస్ చేయగలుగుతాయి. సో మంచి ఐడియల్ సబ్స్టిట్యూట్, ఇట్లా మాకు ఏదో ఒకటి తాగాలని ఉంది కానీ ఆల్కహాల్ ఆర్ కాఫీ అవాయిడ్ చేయాలనుకుంటున్న వాళ్ళకి గ్రీన్ టీ ఇస్ అన్ ఐడియల్ సబ్స్టిట్యూట్. గ్రీన్ టీ తీసుకోవడం వల్ల ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఆ క్రేవింగ్ తగ్గుతుంది, ఏదో ఒకటి కాఫీ ఆర్ ఆల్కహాల్ ఆర్ వాట్ ఎవర్ తాగాలన్నది, స్మోకింగ్ చేయాలన్నది. సెకండ్ థింగ్, గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. దానివల్ల బాడీలో ఉండే ఆక్సిడేటివ్ ఫ్రీ రాడికల్స్ తగ్గించి ఇట్ విల్ టు సమ్ ఎక్స్టెంట్ డిక్రీజ్ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద జాయింట్ అండ్ బోన్స్ అండ్ కాంట్రిబ్యూట్ టు బోన్ హెల్త్. ఓకే, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అయితే అందించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.